శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క జనవరి మాసము 2025వ సంవత్సరం గురువారము 9వ తేదీని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరొక దినమును దేవుడు మనకి దయా కిరీటముగా దయచేసి ఉన్నారు. ఆ కిరీటమును బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమైనా. వాక్యములో మనం చూసినట్లయితే ఈ లోకములో ఈ 2025వ సంవత్సరంలో మరలా నీకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఆదికాండము 39వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 11వ లేదా 14వ వచనానికి రండి. ఆదికాండం 3:33-14. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నా ప్రభు దయచేసి నా దాసునికి ముందుగా వెళ్ళవలెను. నేను నా ప్రభువు వద్దకు సేయీరునకు వచ్చే వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని వెళ్ళగా. సరే, దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు తోడుగా వస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమలో దేవుడు సన్నిధి మనతో కూడా రాకపోతే మరి ఈ సంవత్సరం కూడా మనము నడవలేము. కాబట్టి దేవుడు మనతో ఉంటే ఎంత ప్రయాణమైనా కూడా నడవగలుగుతాం. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనాలు. ఆదికాండం. ఇక్కడ ఈ మాట మనము గమనిస్తే ఏమనుందండి? దేవుడు యోసేపునకు తోడై ఉండెను గనుక అతను వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే వర్ధిల్లుతాం. ఈ రోజున పాపములో కూడా వర్ధిల్లే వాళ్ళు ఉంటారని 37వ కీర్తనలో రాయబడింది. ఎందుకంటే వారు మంచివారు కాకపోయినా కూడా వారిని చూసి, వారు వర్ధిల్లటం చూసి నువ్వు వ్యసనపడొద్దు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. 37వ కీర్తన 1-2 చరణాలు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి ఒకసారి. కాబట్టి మరి వాళ్ళు బాగా ఎదిగారండి, పాపం చేస్తూ కూడా బాగున్నారు, మరి మనం ఏంటంటే ఇట్లాగున్నాము అని నువ్వేం చేయకూడదంట? వ్యసన పడకూడదు. వ్యసనం చాలామందికి సిగరెట్ తాగటం వ్యసనం, సినిమాలు చూడటం వ్యసనం, సెల్ ఫోన్ చూడటం వ్యసనం, మరి స్త్రీలతో తిరగటం వ్యసనం, పేకాట ఆడటం వ్యసనం, ఏమండి రకరకాల వ్యసనాలు ఉంటాయి. దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, దేవుడితోటి మనం గనక సహవాసం చేస్తే, ఆయన గనక మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లేటట్టుగా దేవుడు ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. 21వ వచనం కూడా చూడండి. 21. 23వ వచనంలో కూడా. కాబట్టి ఒక్క అధ్యాయంలో యోసేపు గురించి 3 పర్యాయాలు చెప్పాడు. ఏమని? నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ తోడుగా ఉన్నాడు కాబట్టే మరి దేవుడు పాపం చేయకుండా చేశాడు. రెండవది, మరి ఆదేశానికే మరి ప్రధానమంత్రిగా కూడా అతను ఉన్నట్టుగా మనము చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుడి తోడుంటే ఏదైనా జరుగుతుంది. 21వ అధ్యాయం కూడా చూడండి. 21వ అధ్యాయము 20వ వచనము మరియు 22వ వచనం. 21వ అధ్యాయం 20 మరియు 22వ వచనం. ఇక్కడ దేవుని ప్రేమిస్తున్న పిల్లలారా, ఈ చిన్నవాడు అంటే ఇష్మాయేల్. ఇక్కడ చిన్నవాడికి తోడుగా ఉంటున్నాడు దేవుడు. దేవుని ప్రేమించిన పిల్లారా, ఇక్కడ మరొక మాట కనబడుతుందంటే దేవుడు
నీకు తోడై ఉన్నాడు. వాక్యాన్ని మనము చక్కగా అర్థం చేసుకొని వాక్యాన్ని మనము ప్రజెంట్ చేయవలసిన వారమైన మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. 10వ అధ్యాయము 7వ వచనం. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక. చాలు. దేవుడు ఎలాగుంటాడంట? మనకి తోడుగా ఉంటే అనేకమైనటువంటి సూచనలు మన కుటుంబం గురించి చెప్తాడు. నీ పిల్లల గురించి ఏంటి, నీ గురించి ఏంటి, ప్రార్థన జరగబోతున్నాయి అన్నీ చెబుతాడు. మరి జరగబోతున్నాయి తెలిసినా కూడా మరి జరగలేదేంటి అని ప్రార్థన చేయాలా అని కొందరు అడగచ్చు. మరి జరిగేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి. మరి యెషయా గ్రంథంలో దేవుడు వాక్య ప్రకారంగా కన్యక గర్భవతి అయి కుమారుని కనుమని వాగ్దానము చేశారు. ఆ వాగ్దానం వెంటనే జరగలేదు, 700 సంవత్సరాల తర్వాత జరిగింది. ఆలోచన చేయండి. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు, అయితే దేవదూత వచ్చి యేసు అని పేరు పెడతారు అని చెప్పి దేవుడు వాక్యంలో మనకి రాయించినట్టు విషయాలన్నీ కూడా తెలుసు. మరి దేవుడు తోడుగా ఉంటే ఎమ్మటే జరగాల, కొన్ని ఎమ్మటే జరగవు. యేషయాకి తోడుగా లేడా? హిజ్కియాకి తోడుగా లేడా? దానియేలుకి లేడా? ఏమంటే యోసేపుకి తోడుగా లేడా? మరి షద్రకు మేషకి అబేద్నెగోలకి తోడుగా లేడా? మరి అలాగే శిష్యులకి పౌలుకి, మరి మనం చూసినట్లయితే యెహోషాపాతుకి మరి దేవుని యొక్క ప్రేమలో దేవుడు యెహోషువకి ఎలాగైతే అబ్రహాంకి తోడుగా ఉండి నడిపించాడో మనల్ని కూడా అలాగా నడిపించగల దేవుడైనందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆది కాండంలోనే మనం చూసినటువంటి మాటలు 39వ అధ్యాయము 23, 24 వచనాలు చూద్దామండి. 23, 24 వచనంలో యోసేపుకు చూసారా, ఆ చెరసాల్లో పెట్టినా కూడా చెరసాల్లో కూడా దేవుడు అతనికి తోడైంది. అలాగే అపోస్తులైనటువంటి పౌలు శీలని జైల్లో పెడితే అక్కడ కూడా దేవుడు తోడై ఉన్నాడు. లేకపోతే పేతురుని జైల్లో పెడితే అక్కడ కూడా దేవుడు తోడై ఉండి అతన్ని బయటికి తీసుకొచ్చినట్టుగా చదువుతా ఉన్నాం. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నట్లయితే మన ఈ జీవనయాత్రని చాలా సులువుగాను తేలికగాను భారంగా కాకుండా ఆ సంతోషముతో ఆనందంతో పాట కూడా పాడతాం కదా. ఐగుప్తులోంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలు పాట పాడుతూ ఉన్నారు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. ఎప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడండి. అక్కడ మనం గమనిస్తే ఐగుప్తు నుంచి వాళ్ళు కనానుకు ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ పాట పాడుకున్నారు. మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మారాను పోలిన చేదైన స్థలముల నీరక్షకుండే దేవుడే రక్షిస్తూ కాపాడుతూ అతని నిబంధనలో ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు అరణ్యంలో నడుస్తున్నప్పుడు విష జంతువులు, విష పురుగులు, మరి ఎన్నో న్యాచురల్ కెలామిటీస్, ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. నీళ్లు లేని స్థలము, ఆహారం లేని స్థలము చాలా ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో వారికి ఎటువంటి హాని కలగకుండా దేవుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్ని స్తంభంగాను ప్రభువారు నడిపించారు. కాబట్టి దేవుడు నడిపిస్తాడు. ఎలాగా? తోడుగా ఉండి నడిపిస్తాడు. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున ఉన్నవాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకే
లేనయ్యా నా తోడుగా ఉన్నావా. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, సమూయేలు మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయము 12వ వచనము 14వ వచనము చదువుదాం. 12, 14. 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి, ఎవరిని విడిచాడు? సౌలుని విడిచి దావీదుకి తోడై ఉన్నాడని సౌలు దావీదునకు భయపడ్డాడు. ఎవరైతే దేవుడు తోడై ఉంటాడో వాళ్ళని చూసిన వాళ్ళకి అవతల వాళ్ళకి కొంత భయం అనేది వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నీతిగా నడుస్తారు, యథార్థంగా నడుస్తారు, ఉన్నట్టు మాట్లాడతారు అనే ఒక భయం ఉంటుంది. చాలు దేవుని యొక్క ప్రేమలో మరి 16వ అధ్యాయం కూడా చూడండి, 18వ వచనం, 16, 18. 16వ అధ్యాయము 18వ వచనం. అతనికి దేవుడు దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు అని చెప్పి రాయబడి, దేవుని యొక్క ప్రేమలో 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ మాట మీకు కనబడుతుంది. దేవుడు అనేక పర్యాయాలు మనకి తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటాడు. అయితే అది మనం గమనించం. ఇప్పుడు మనము ప్రయాణం చేసి వచ్చాం, మరి దేవుడు మనకు తోడుగా ఉంటే రాగలిగామా లేకపోతే రాగలిగామా అంటే, దేవుడు మనకి తోడై ఉండి మనల్ని ముందు నడిపించి ఆయన మనతో కూడా ఉండి క్షేమముగా తీసుకొని వచ్చినందుకు ఆయనకి వేవేల స్తుతులు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి దేవుడు దావీదుకు తోడైనందువల్ల అతను వర్ధిల్లాడు. ఇందాక ఒక అతని గురించి చదువుకున్నాం, యోసేపు గురించి. యోసేపుకు దేవుడు తోడైనందువల్ల అతను కూడా అక్కడ వర్ధిల్లినట్టుగా చదువుకున్నాం. అబ్రహాముకు తోడై ఉన్నాడు కాబట్టి అబ్రహాము వర్ధిల్లాడు దేవుని యొక్క ప్రేమలో. నోహకు తోడై ఉన్నాడు కాబట్టి నోహు వర్ధిల్లాడు. యెహోషాపాతుకు తోడై ఉన్నాడు కాబట్టి యెహోషాపాతు, యెహోషువాకు తోడై ఉన్నాడు యెహోషువా. మరి ఒక్కొక్కళ్ళకి దేవుడు తోడైనప్పుడు వారెంతో గొప్ప పనులు చేయగలిగారు, దేవుణ్ణి మహిమ పరచగలిగారు. 20వ అధ్యాయంలో 19వ వచనం, 22వ అధ్యాయానికి వెళ్దామండి. 22 అధ్యాయము 19వ వచనం, లేకపోతే 22 చూడండి. 2 సమూయేలు గ్రంథం. కాబట్టి దేవుడు ఒక కష్టదశలో నుంచి ఒక విశాలమైన స్థలంలోనికి దేవుడు అతన్ని తీసుకుపోయాడట. అంటే దూరముగా, పాపము చూడకుండా, బాధ చూడకుండా, యుద్ధం చూడకుండా, కష్టం చూడకుండా దూరంగా. అలా నిన్ను కూడా దేవుడు దూరంగా చేయగలడు. ఎప్పుడు? దేవుడు నువ్వు తోడుగా ఉంచుకున్నప్పుడు, లేదా దేవుడితో నీవు నడవాలని ఆశపడినప్పుడు. మొదటి రాజుల గ్రంథంలో 57వ 8వ అధ్యాయము 57వ వచనం. 8వ అధ్యాయము 57వ వచనం. మన పితరులకు తోడై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మన పితరులకు తోడుగా ఉన్న దేవుడు మనకి కూడా తోడుగా ఉండునుగాక. 11వ అధ్యాయం కూడా చూడండి. 11వ అధ్యాయము 38వ వచనం. 11:38. సొలొమోనుతో చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎవరితో? సొలొమోనుతో చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉండి. చూసారా? దావీదు కుటుంబాన్ని స్థిరపరిచినట్టు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని స్థిరపరిచి. మరి దేవుడు దావీదు వంశంలో నుంచే ప్రభువారు వచ్చారు. ఇప్పుడు దాకా ఉన్నారా ప్రభువారు? ఉన్నారు. ఇంకా ఉంటారా? ఉంటారు. యుగ యుగముల వరకు ఉంటాడు. ఆయన స్థిరంగా ఉంటాడు. 18వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 7వ వచనం. జయము అంటే మనకు విజయాన్ని ఇచ్చే విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చదవండి. 18వ అధ్యాయం 7వ వచనము. దేవుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనకు జయము
తోడుగా వస్తుంది. మాటని పట్టుకోవడం నేర్చుకోవాలి. కాబట్టి మాటను పట్టుకుంటే సాగదీయాల్సిన పని ఉండదు. దేవుని యొక్క ఆ ప్రేమలో అది గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో దేవుని యొక్క ప్రేమలో దేవుడు మనకి తోడుగా ఎలా ఉన్నాడో చూస్తూ ఉన్నాడు. కీడు రాకుండా 4వ అధ్యాయము 10వ వచనం. ఎలాగంట? తోడు ఎలాగంట? కీడు రాకుండా, మంచి జరగాలి, మేలు జరగాలి, యుద్ధంలో నష్టపోకూడదు, జయము రావాలి, కీడు రాకుండా కూడా నాకు సహాయం చేయమని. 11వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దామండి. 11వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుడు తోడుగా ఉంటే దేవుడు శత్రువు కన్నా కూడా మనలను అధికుడుగా చేయగల దేవుడైనందుకు దేవునికి వందనాలు తెలియజేద్దాం. 17వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. 17:2. నాతానికి దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మనకి తోడై ఉంటాడో రాజు దగ్గరికి కూడా పోయి ధైర్యముగా మాట్లాడగలం. నువ్వు తప్పు చేసావని చెప్పగలుగుతాం. నాతాను అలాగే దావీదుతో చెప్పాడు. ఏమని? నువ్వు దేవునికి విరోధముగా నడిచి పాపము చేశావు. ఏమండి, రాజు దగ్గరికి పోయి అంత ధైర్యంగా చెప్పగలిగినటువంటి మరి ఈనాటి ప్రవక్తలు ఎవరైనా ఉన్నారా? లేక వాళ్ళు బీజేపీ వాళ్ళు, లేకపోతే మరి ఇంకొక పార్టీ వాళ్ళను నువ్వు స్టేజ్ మీదకి పిలుచుకొని వాళ్ళతో కుమ్మక్కైపోతా ఉన్నావు. వాళ్ళు ఏం దేవుని ప్రేమించరు. అర్థం చేసుకోండి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే క్రైస్తవులకి మేలు చేస్తారు వాళ్ళు పరిపాలకులు. కానీ మేలు చేయట్లేదు అని అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు కదా. క్రైస్తవుడు ఎప్పుడు ఇతరులకు మేలు చేస్తాడు. క్రైస్తవులుగా చెప్పుకుని దొంగ క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు మేలు చేయరు. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, దశంభాగాలు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో లేవని చెప్పాను. అలాగే కొత్త నిబంధనలో ఎంత ఇవ్వాలి అంటే దానికి ఒక లిమిట్ లేదు. నీకు ఎంత దోస్తే అంత ఇవ్వచ్చు. ఇవ్వకుండా మాత్రం ఉండకూడదు. కానీ నువ్వు ఎంత ఇస్తావు అని అంటే నీ హృదయం, కొరింథీ పత్రికలో అంటాడు, మీ హృదయములో ఎంతైతే ఇవ్వాలని ఆలోచించుకున్నారో అంత ఇవ్వకుండా మానొద్దు అని అంటాడు. కాబట్టి దానికి ఒక లిమిట్ లేదు ఇప్పుడు. కానీ పాత నిబంధనలో ఒక లిమిట్ ఉంది. 100 సంపాదించుకుంటే 10 రూపాయలు ఇచ్చాలు, 90 రూపాయలు నువ్వు ఉంచుకోమని. కానీ ఇక్కడ 100 రూపాయలు సంపాదించుకుంటే 50 ఇవ్వచ్చు, 60 ఇవ్వచ్చు, 70 కూడా ఇవ్వచ్చు. అది వాళ్ళ ఇష్టం. దేవుని యొక్క ప్రేమ. కూలి పని చేసుకునే వాళ్ళని మేము చూస్తూ ఉంటాం హిందువులుగా ఉన్న రోజులలో. వాళ్ళు సంపాదించుకున్నటువంటి దానిని తీసుకెళ్ళి దాన్ని ముడుపు అంటారు. ముడుపు కట్టెళ్ళి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారండి? దేవుని హుండీలో వేస్తారు. ఎంత వేస్తారండి? ఒక్కొక్కళ్ళు 5,000, 10,000, 20,000 కూడా వేస్తారు. ఇదేంటండి, బీదవాళ్ళు కదా, అడుక్కొని ఏదో లేదో చిన్న చిన్న కూలీ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇస్తారా అంటే ఇస్తారు. ఎందుకంటే దేవుని మీద వాళ్ళకున్న ప్రేమ. మరి నీ ప్రేమ ఎంత ఉందో రుజువు చేసుకోవాలంటే మరి ఎక్కువ ఇవ్వాలా? ఎక్కువ ఇచ్చినా హృదయం దేవుడికి ఇవ్వకుండా, ఆరాధన చేయకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, దేవుని మాటలు చెప్పకుండా, సాక్ష్యం చెప్పకుండా, మోగముద్దులాగా చర్చిలో కూర్చొని చప్పట్లు కూడా కొట్టకుండా, ఏమండి ఇలాగా ఉండేటువంటి వాళ్ళ అర్పణ దేవుడికి ఇష్టం లేదు. అర్థం చేసుకోండి. అది ఎవరికి ఇష్టపడతారంటే దేవుని ప్రేమించకుండా ఉండేవాళ్ళు ఇష్టపడతారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా విశ్వాసులు ఎలాగుండాలని కోరుకుంటాడు. 17వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్తలో ప్రభువారు దేవుడి దగ్గర మొరపెడతా ఉన్నారు, తండ్రికి మొరపెడతా ఉన్నారు. ఏమైనా మొరపెడతా ఉన్నాడో చూడండి. అయ్యా, వీళ్ళని నేను లోకంలో నుండి తీసుకుపోమ్మని నేను నిన్ను కోరటం లేదు, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను, వీళ్ళను కూడా నీలో ప్రతిష్ఠ చేస్తున్నానని ప్రభువారు చెప్పారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ప్రార్థనలో ఎలాగ ఉండాలండి? ఎదుటి వాళ్ళు కూడా దేవుళ్ళో ప్రతిష్ఠ చేయబడాలి.
ఏదో పైన డబ్బులు ఇస్తున్నారు కదా, వాళ్ళకి మంచి ప్రార్థన చేద్దాం, మరి గొప్ప గొప్పగా దీవిద్దాం. ఒక ఆయన ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తే అతను అడిగాడట, యవనస్తుడు, నాకు పెళ్ళి కాలేదండి, పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయంటే అతను అన్నాడంట, ఈ సంవత్సరం నీకు పెళ్ళి అవుద్దని చెప్పేసి ప్రార్థన చేశాడంట. జనవరిలో ప్రార్థన చేశాడంట. ఇది పోయిన సంవత్సరం 2024లో. ఏమండి ఆ చెప్పిన మాట ఏంటి, ఈ సంవత్సరం నీకు పెళ్ళి అవుద్దని చెప్పాడు. మరి జనవరి అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, మళ్ళీ కొత్త జనవరి వచ్చింది, కానీ పెళ్ళి కాలేదంట. అతను అడుగుతున్నాడంటే, ఏంటంటే పెళ్ళి కాలేదంటే, నీలో ఏదో లోపం ఉన్నట్టుంది, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు నీకు, అందుకని జరగలేదన్నాడు. మరి దేవుడు చెప్పాడు అంటున్నావు కదా, దేవుడు చెప్తే జరగాలి కదా, ఎందుకు ఆగిపోవాలి జరగకుండా అని అడిగాడండి. కాబట్టి ఇలాగ దొంగ ప్రవచనాలు చెప్పి కూడా కొంతమంది మనుషులను ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి ఏదో కొద్ది కాలం వాళ్ళు వస్తారు కానీ తర్వాత రారు. ఆలోచన చేయవలసిందిగా దేవుని పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. బైబిల్లో ఆల్రెడీ రాసి ఉందనుకోండి, అబద్ధ బోధకులు వస్తారని, మిమ్మల్ని మోసం చేస్తారని, మోసపోకుడి అని కూడా దేవుడు రాశాడు. ఎడుబడితే అటు వెళ్ళొద్దు అని కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు, ఇక్కడ క్రీస్తు అక్కడ క్రీస్తు అంటే వెళ్ళబాకండి అని కూడా చెప్పాడు. ఎవరు చెప్పారు ఇవన్నీ? దేవుడే చెప్పాడు. ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో 2 దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. హిజ్కియాకి దేవుడు తోడైనట్టుగా ఇక్కడ వాక్యం కనబడుతుంది. చూసారా, ఎవరు తోడుగా ఉన్నారని రాజు చెప్పాడు? దేవుడు మనకి తోడుగా ఉన్నాడయ్యా, భయపడబాకండి. అతను మన మీదకి వచ్చినా మనం ప్రార్థన చేసుకుందాం, బలపడదాము, విజయం పొందుతాం మనము, ఏం దిగులు పడబాకండి అని మరి ఆ ప్రజలకు చెప్తా ఉన్నాడు రాజు. కాబట్టి రాజే గట్టిగా నమ్మకంగా ఉంటే ప్రజలు ఉంటారు. నాయకుడే గట్టిగా ఉంటే వెనక బెటాలియన్ కూడా గట్టిగా ఉంటుంది. ఆ సేవకుడు గట్టిగా ఉంటే అలాగే విశ్వాసులు కూడా గట్టిగా ఉంటారు. ఒకవేళ ఏదైనా ఎప్పుడూ కూడా నమ్మకంగా సేవకుడు ఉన్న విశ్వాసులు నమ్మకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఇళ్ళలో, కుటుంబ ప్రాబ్లము, శరీర ప్రాబ్లము, భర్త ప్రాబ్లము, గృహం ప్రాబ్లము, పిల్లల ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. కాబట్టి అవన్నీ సేవకుడు కూడా ఉండొచ్చు, కానీ సేవకుడు వాటన్నిటిని అధిగమించి దేవుడి సన్నిధిలో కనబడతాడు. విశ్వాసులు అయితే ఏంటంటే దాన్ని దాట వేసుకుంటారు. అయ్యో ఏం పోతాం ఇవాళ అన్నట్టుగా దాట వేస్తారు. సేవకుడికి విశ్వాసకున్న తేడా అదే. సేవకుడు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తాడు, విశ్వాసులు అప్పుడప్పుడు స్తుతిస్తారు. సేవకుడు రోజు బైబిల్ చదువుతాడు, విశ్వాసులు చదివితే చదువుతారు, లేతలేదు. సేవకుడు రోజు పాటలు పాడుకుంటాడు, విశ్వాసులు చర్చికి వచ్చినప్పుడు పాడదాంలే అనుకుంటారు. సేవకుడు ఎప్పుడు పరిచయం చేయాలని చూస్తాడు, విశ్వాసులు అప్పుడప్పుడు పరిచయం చేద్దాంలే అనుకుంటారు. కాబట్టి సేవకుడికి అలాగే విశ్వాసకున్న తేడా చాలా ఉంది. ఎందుకంటే దేవుడిని నమ్మి పూర్తిగా ఆనుకొని ఉన్నప్పుడు నీకు దేవుడు పని చెయ్యకపోతే ఒక భయం ఏర్పడుతుంది వాళ్ళకి. కాబట్టి చాలామందికి ఏంటంటే ఆ భయం లేదు. ఏం పోతాం, ఏం చేస్తాం, ఏం ప్రార్థన చేస్తాం, రోజు ప్రార్థనలా అంటారు. నువ్వు ఎంత ఇస్తున్నావు టైం దేవుడికి? 1 గంట 2 గంటలు లేదా ఒక 3 గంటలు దేవుడి సన్నిధిలో కనబడుతున్నావు. మరి ఆ 3 గంటల తర్వాత అంతా కూడా మిగతా గంటలన్నీ నీయే కదా. దేవుణ్ణి ప్రేమించడానికి కుదరటం లేదా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. 7వ అధ్యాయము 9వ వచనం. ఎవరున్నారంట? దేవుని యొక్క కరుణాహస్తము నాకు తోడుగా ఉంది అని చెప్తా ఉన్నాడు. 1వ వచనం 3వ చరణం కూడా, అది 3వ వచనం చూడండి. 1వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రాకి దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి అక్కడ వ్రాయబడతాడు. కాబట్టి దేవుడు మందిరం కట్టడానికి తోడుగా ఉన్నటువంటి దేవుడు, మరి ఆ యొక్క శత్రువులను జయించడానికి తోడుగా ఉన్న దేవుడు, మరి ఒక చేత్తో ఖడ్గము ఒక చేత్తో ఇటుకలు పట్టుకొని మరి మందిరాన్ని కట్టిన సందర్భము, 52 రోజులలో మందిరం కట్టిన సందర్భము, ఎంతమంది వచ్చారో ఆ లిస్ట్ అంతా ఎజ్రా గ్రంథంలో మనకు కనబడుతుంది.
ఎన్ని వేల మంది ఒక్కొక్క గోత్రం నుండి వచ్చారు. ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సింది గోత్రం. 7వ అధ్యాయము 28వ వచనానికి రండి. 7వ అధ్యాయము 28వ వచనం. నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. దేవుని హస్తము నాకు తోడుగా వచ్చింది కాబట్టి నేను ఈ పని చేయగలిగాను. ఇక్కడ ఈ మందిరం కట్టడానికి కూడా దేవుడి సహాయమే. ప్రియులారా, ఆలోచించేయండి. ఎక్కడ మందిరం కట్టినా కూడా అక్కడ దేవుడి సహాయమే మాకు తోడుగా వచ్చింది. ఆ చుట్టుపక్కల వాళ్ళ సహాయము దేవుడు మాకు అనుగ్రహించాడు. వాళ్ళే ఇప్పటికీ కూడా కొన్ని మరి మన చర్చెస్లో సేవకుడు అక్కడ ఉన్నా లేకపోయినా కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిని కాపాడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే కాపాడబడతాం పిల్లలు. లేదు అంటే దేవుడికి ఏదో మరి మనల్ని సరిచేయడానికి కోసం కూడా ఒక్కోసారి ఇలాంటి ఇబ్బందులు మనకు కరువైనా, కష్టమైనా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను విడదీయనది ఏది అని అన్నాడు రోమాపత్రికలో పౌలు. కాబట్టి మనల్ని దేవుడు ఇప్పుడు కాపాడుతూ ఉంటాడు, తోడుగా ఉంటాడు. కరుణాహస్తము మనకి చేరువుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది. 8వ అధ్యాయములో 18వ వచనానికి రండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం కూడా చూడండి. 31వ వచనము. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు హస్తం తోడుగా ఉంది అని బైబిల్లో అనేక పర్యాయాలు రాయబడింది. అయితే లెక్క ఎంత నేను చూడలేదు, కానీ ఎన్నిసార్లు తోడుగా ఉంటాడని రాసిందో భయపడుకునే మాట మాత్రం 365 సార్లు రాసిందని చెప్తున్నారు. దేవుని యొక్క ప్రేమలో నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి రాజు నెహెమ్యా చేసిన మనవిని ఆలకించడానికి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నారు. అంటే దేవుడు మనలో ఉంటే మనం చెప్పే మాటలు ఎదుటి వాళ్ళు ఏమవుతారని అర్థం, అంగీకరిస్తారు. మరి ఇదే పరిస్థితి దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో, అయా మరి మీ దేవుళ్ళకు పెట్టినటువంటి ఆహారం వద్దు, మాకు శాఖాధాన్యములను పెట్టండి అనేది దానియేలు అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క నపుంసకుడికి కటాక్షము కలగజేసెను అని రాసింది. అంటే దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనకి సహాయం చేయటారు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నప్పుడు దానియేలుకి మరి ఈ ఆహారం తినాలని అంతకుముందు అన్నాడు అతను. కానీ ఒక 10 రోజులు చూడండి, ఒకవేళ మా ముఖాలు బాగలేకపోతే అప్పుడు మీ ఆహారం తింటాం అన్నాడు. సరే అని చెప్పేసి అన్నాడు. కానీ ఆ 10 రోజులు ఆ శాఖాధాన్యాలు తిన్నప్పుడు, ఆకుకూరలు తిన్నప్పుడు ఆ యొక్క ముఖము చాలా వర్చస్సుగా మిగతా మాంసం తిన్న వాళ్ళకన్నా కూడా బాగుందని చెప్పి రాశారు. అప్పుడు ఇక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఇక ఎప్పుడు కూడా వాళ్ళకి అవే పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు నాకు అని చెప్పాడు. దేవుని యొక్క ప్రేమలో మనం ఏదైతే తీసుకోవాలో ఆహారం కూడా దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడాడు బైబిల్లో. మనం ఏ ఆహారం తినాలో కూడా, ఎలా తినాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ ఏ ఆహారం తినాలో అన్నీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కీర్తన గ్రంథము 42వ సంకీర్తన 8వ చరణం. ప్రార్థన తోడుగా ఉండాలి మనకి. ప్రార్థన అంటే దేవుడు, వాక్యం అంటే దేవుడు. ప్రార్థనలో వాక్యం ఉంటుంది. కాబట్టి జీవదాత అయిన దేవుడు తోడుగా ఉంటున్నాడు, ప్రార్థన కూడా తోడుగా ఉంటుంది. దానియేలుకి సింహాల బోన్లో ఎవరు తోడుగా ఉన్నారంటే దేవుడు అని కటక్కని చెప్పేస్తాం. కానీ అక్కడ ఏం జరిగింది? ప్రార్థన జరిగింది. అర్థం చేసుకోవాలి. ప్రార్థన అంటే దేవుడే, దేవుడి గురించే కాబట్టి ప్రార్థన చేసేది, వాక్యం కూడా చదివేది దేవుడి గురించే కాబట్టి దేవుడు మనకి ప్రార్థనలో తోడుగా ఉండును గాక. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరికండి? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ కూడా దేవుని యొక్క ప్రేమలో దేవుడు మనకు తోడయ్యుండును గాక అని
చెప్పగా దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, తోడుగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతామండి. తోడు లేకపోతే కష్టమే. మరి చాలా సందర్భాల్లో రాత్రుల్లో ఒకవేళ మీటింగ్స్ జరిగినప్పుడు వచ్చేవాళ్ళు ఏమనుకుంటారంటే ఒంటరిగా రాకుండా తోడు తెచ్చుకుంటారు. ఇద్దరు కలిసి వెళ్ళొద్దాం అని చెప్పేసి తోడు తెచ్చుకుంటారు. మరి రాత్రి అంటే భయమా నీకు? భయం అంటే తోడు ఉంటే అదొక భరోసా. అయితే దేవుడు లేడా? దేవుడు కూడా ఉంటాడు. అయితే శరీర రీతిగా ఒక మనిషి మనకు దగ్గర ఉన్నప్పుడు మనకి ఆదరణ కలుగుతుంది అనేది వాస్తవం. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉండి నడిపిస్తాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. అలాగే మనం కనుక చూసినట్లయితే దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో తోడుగా ఉన్నాడు అన్న మాటలు మనకు 23వ కీర్తన చూడండి, 4వ వచనం, 4వ చరణము. 23వ కీర్తన 4వ చరణం. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు దావీదు. నీవు నాకు తోడయ్యిందువు, నీ దుడ్డుకరియు నీ దండము అంటే ప్రార్థన మరియు వాక్యం, ఈ రెండు కూడా తోడై ఉంటాయి అతనికి. ఎప్పుడైతే ప్రార్థన వాక్యము తోడై ఉంటుందో దేవుడు నీతో కూడా వస్తాడు. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, మంచి కార్యాలు జరిగిస్తాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి చివరికి ఆయన మనల్ని చెప్పండి? యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో ఏమని చెప్తున్నాడు దేవుడు? 1-2 చరణాల్లో 1-2 వచనాల్లో, కాబట్టి నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకుపోతాను అని చెప్పాడు. నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. కాబట్టి ఈ మాట ఎంత ఆదరణ కలిగిన మాట. నా దేవుడు నన్ను తీసుకెళ్తాడట, ఆయన దగ్గర ఉంటా నేను, నాకెంత సంతోషం. మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తాడంటే ఇక్కడి నుంచి అన్నప్పుడు పిల్లలు ఎంత సంతోషపడతారు చూడండి. అలాగే ఇప్పుడు పరమ తండ్రి నీకు తండ్రి కాబట్టి ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. అయితే నువ్వు ఎలాగ ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సిద్ధపాటు లేకుండా దేవుడు తీసుకెళ్ళి సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా. దేవుని ప్రేమలో యేసు వచ్చు వెళ్ళయింది సిద్ధపడండి అని ఒక గుడ్డామ పాట పాడింది. మంచిది. దేవుని యొక్క ప్రేమలో ఈ పాటలన్నీ మర్చిపోతూ ఉంది ఈనాడు సంఘం. కొత్త కొత్త మ్యూజిక్లు, కొత్త కొత్త వేషాలతోటి పాటలు వచ్చి ఒకదాన్ని 30 సార్లు తిప్పి కొట్టి 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 మ్యూజిక్లు కొట్టి వీళ్ళు డ్యాన్స్లు వేసి వాళ్ళు ఎగిరి ఇదంతా ఇప్పుడు ఎలాగుందంటే వారిల్లో పబ్లిక్ మీటింగ్స్లో ఎక్కువగా ఈ యొక్క ఆరాధనలు జరుగుతాయి. దేవుని ప్రేమిస్తున్న మ్యూజిక్ కాన్సర్ట్స్ అంటారు వాటిని. అంత మ్యూజిక్ పాటలే తప్ప వాక్యం ఉండదు అక్కడ. అదే రోడ్డు మీద ఉంటాయి, చక్కగా వాళ్ళు ఇస్తారు, కాసేపు వింటారు, మరి వెళ్ళిపోతారు. అదే పర్మనెంట్గా కూర్చొనేదేం కాదు. కాబట్టి ఇలాంటి మరి హిల్ సాంగ్స్ అని చెప్పేసి ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. హిల్ సాంగ్స్ అని చెప్పేసి వాళ్ళు పాటలు పెడతా ఉంటారు. మరి మన ప్రాంతంలో కూడా ఒకసారి ఒక ఆయన మైమర్చిపోండి అని ఒక మరి ప్రోగ్రాం పెట్టారు. అన్ని పాటలు ఎక్కువ ఉంటాయి దాంట్లో. అంటే దాదాపు 3 గంటల్లో 2 గంటల సమయం పైన పాటలు ఉంటాయి. ఈ రోజున జనము దేనికి అట్రాక్ట్ అవుతున్నారు చెప్పండి? పాటలకే కదా. పాటలు, ఆ యొక్క డ్యాన్సులు, ఆ యొక్క మ్యూజిక్ని చూసి వాళ్ళు ఊగిపోతూ ఉన్నారు. అసలు ఎప్పుడు కూడా అండి నాకు తెలిసి పాత నిబంధనలో కానీ లేదా హిందువుల్లో కానీ ఎవరు ఊగుతారు చెప్పండి? భూత వైద్యుడు ఊగుతాడు. పూనకం అంటారు దాన్ని. భూత వైద్యుడు ఊగుతాడు. వాడి చేతిలో యాపమంటలు పెట్టుకుంటాడు. పైకి కిందకి వెనక్కి ముందుకి డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు. ప్రియులారా, చనిపోయినప్పుడు చూడండి వాళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఇది అవసరమా? ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఈరోజు పెళ్ళి పీటల మీద డ్యాన్సులు, అలాగే ఆ రిసెప్షన్లో డ్యాన్సులు, ఏది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా
అత్తలు కూడా ఈరోజున అంత అగ్లీగా తయారైపోయాయి. దావీదు పరవశంతో దేవుడి సన్నిధిలో నాట్యమాడిను అని రాస్తే దాన్ని తీసుకొని వీళ్ళు పరవశం లేదు, పాడు లేదు. ఎవడో కొరియోగ్రాఫర్ ఉంటాడు, ఆ కొరియోగ్రాఫర్ చెప్పినట్టుగా వీళ్ళు డ్యాన్స్ వేస్తారు. నీది ప్రాక్టీస్ చేసి వేసిన డ్యాన్స్ నీది. కానీ దావీదు ప్రాక్టీస్ చేసి వేయలేదు, దేవుళ్ళు ఆనందిస్తూ వేసిన డ్యాన్స్ అది. కాబట్టి ఇది గ్రహించుకోలేక దావీదు పోలే నాట్యమాడి అని పాడతాడు. దావీదు పోలే నాట్యం ఆడటానికి నీకు సందర్భాన్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది నాకు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ లేదు, అలాగే కొరియోగ్రాఫర్స్ ఎవరు లేరు, మ్యూజిక్ లేదు అక్కడ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుడిని మహిమపరచాలా అంటే మ్యూజిక్ వాయించకూడదని నేను అంటలేదు, కానీ అసభ్యకరంగా ప్రవర్తించడం వద్దు. స్త్రీలను పురుషులు పట్టుకోవటం, ఏమండి ఆ చేతులు తిప్పటాలు, ఇవన్నీ మనుషులకు ఇష్టంగా ఉంటుంది కానీ దేవుడికి ఇష్టం కాదు. ఎలాంటి అలంకారం కావాలి? దేవుడికి సత్క్రియలు అనే అలంకారంతో మిమ్మల్ని మీరు సర్దిద్దుకోమని చెప్తా ఉంది వాక్యం. కాబట్టి నువ్వు కూడా అలాగే చేసి దేవుడిని తోడుగా ఉంచుకొని నడిపించుకొని వర్ధిల్లి మరి ఆయన కృపాహస్తము నీకు తోడుగా ఉండి జయమునిచ్చి దేవుని యొక్క ప్రేమలో ఆరోగ్యంలోనూ మరి ఏదైనా బాధ వచ్చినప్పుడు కూడా మరి కష్టాల్లో కూడా యుద్ధంలో కూడా దేవుడు మనకి తోడు. ఆయన సన్నిధి మనకు తోడుగా రాకపోతే నేను వెళ్ళను అని చెప్పి మోషే అన్నాడు. కాబట్టి నువ్వు కూడా అలా చెప్పు, అయ్యా నువ్వు తోడు లేకపోతే మేమేం చేయదు అని ప్రార్థించి మోకరించు.